హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే కాజు టమాటా చూపిస్తున్నానండి. కాజు టమాటో మనం చపాతీలోకి, రోటీస్లోకి అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. కొంచెం కాజునైతే మనం నానేసుకోవాలి, కొంచెం కాజునైతే మనం ఫ్రై చేసుకోవాలి. సో మీరు డివైడ్ చేసుకోండి, మీకు ఎంత క్వాలిటీ కావాలనుకుంటున్నారో అంత క్వాలిటీని. ఫస్ట్ అయితే ఆనియన్స్ అండ్ టమాటో అండ్ కాజు, వెల్లుల్లి అండ్ అల్లం కూడా బాగా వేపుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మనం దాన్ని మిక్సీ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా వేగితే చాలండి. తర్వాత దాన్ని మిక్సీ చేసేసుకోవాలి. మనం మిక్సీ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని టమాటో అండ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం నానేసిన కాజును కూడా అందులో వేసుకోవాలి. తర్వాత మనం సాల్ట్, కారం, మసాలా కూడా మనం వేసుకోవాలి. ధనియా పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే మన ఆనియన్స్ అండ్ టమాటో కూడా కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో కూడా. వీడియో నచ్చితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. ఫర్ వాచింగ్.